హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక చిన్న బ్లాగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో మార్నింగే లేసేసి ఇల్లు అనేది క్లీన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇల్లు క్లీన్గా ఉంటే తర్వాత ఏ పని చేసినా కూడా బాగుంటుంది. ఇల్లు క్లీన్గా లేకపోతే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కదా. ఇలా ఎంతమందికి అనిపిస్తుందో నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే ఇల్లు ఎస్పెషల్లీ కిచెన్ అయితే క్లీన్గా లేకపోతే అసలు వంట కూడా చేయబుద్ధి కాదు. సో ఫస్ట్ అయితే కిచెను ఇలా ఇల్లు చుమ్మేసి ఇవన్నీ కూడా క్లీన్గా ఉంటే తర్వాత వంట చేసుకోవడము, ఇంకా తర్వాత ఆఫీస్కి వెళ్ళడము ఇలా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ అయితే క్లీనింగ్ వర్క్, తర్వాత వంట పని. సో వంటకు వచ్చేసరికి ఈరోజు నేను పప్పు చేస్తున్నాను. అది కూడా పునర్నవ ఆకు ఉంటుంది కదా, సో ఆ ఆకుతో పప్పు అనమాట. ఈ ఆకు చాలా చాలా హెల్దీ. ఇది రెసిపీ కూడా నేను చాలా పెట్టున్నాను. అంటే పప్పు అలాగే పచ్చడి దీంతో కనుక తిన్నట్లయితే ఇది సర్వరోగ నివారణి అంటారు. అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ ఏ వ్యాధి ఉన్నా కూడా అది తగ్గించేస్తుంది అంటారు. అందుకే దీనికి పునర్నవ ఆకు అనే పేరు వచ్చింది అంటారు. సో దీంతో పప్పు చేస్తున్నాను అనమాట. అలాగే నేను ఈవినింగ్కి ఇంటికి వచ్చేసరికి పప్పు అనేది నానిపోతుంది. నెక్స్ట్ డేకి దోశకు అనమాట. ఇక్కడ నేను బ్రౌన్ రైస్తో దోశ వేస్తున్నాను. బ్రౌన్ రైస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ, దోశలో ఎస్పెషలీ నేను ఇలా చిరుధాన్యాలు ఎక్కువ వేస్తూ ఉంటాను. సో దోశ, ఇడ్లీ ఇవన్నీ కూడా మళ్ళీ మనకి రైస్ తినడం ఎందుకు అని చెప్పి మిక్స్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క దోశ వేస్తూ ఉంటాను. ఈరోజు అయితే బ్రౌన్ రైస్ దోశ వేసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 3 గ్లాసులు బ్రౌన్ రైస్ వేసుకుంటారు. అదే కొంచెం శనగపప్పు, అలాగే కొద్దిగా మెంతులు, అలాగే ఒక గ్లాసుకి 1 గ్లాస్ లెక్క ఇవి కూడా నానపెట్టాలండి. అటుకులు కూడా నానపెట్టి వేస్తే దోశ సాఫ్ట్గా వస్తుంది, బాగుంటుంది. సో ఇవి నానపెట్టేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఈరోజు వచ్చేసి సోప్ మేకింగ్ క్లాసు. సోప్ మేకింగ్ క్లాస్లో ఈ సోప్స్ అన్నీ చేసామన్నమాట. సో ఏదైతే చేసామో ఆ క్లిప్ నేను మీకు చూపిస్తున్నాను. ఇది క్లాస్ అయిపోయినాక ఆఫీస్లో నా రూమ్ అయితే ఇంత చండాలంగా ఉంటుంది. సో ఏం అనుకోవద్దు, ఎందుకంటే నా వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉండే వర్క్ కాదు. ఎందుకంటే చాలా చాలా ఐటమ్స్ యూజ్ చేస్తూ ఉంటాము క్లాస్కి. సో అన్నీ సెట్ చేసుకోవాలి, క్లాస్ చెప్పాలి, మళ్ళీ సర్దుకోవాలి అంటే అస్సలు కుదరదు. సో మ్యాక్సిమం నేను నీట్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను, కానీ టైం సరిపోదన్నమాట. సో ఈ ఆఫీస్కి వెళ్ళంగానే వెంటనే ఇంకా క్లాస్కి సర్దుకోవాలి, క్లాస్ స్టార్ట్ చేయాలి, పాపను ఆన్లైన్ క్లాస్లో కూర్చోబెట్టాలి. సో ఇలా చాలా చాలా వర్క్స్ ఉంటాయన్నమాట. అందుకని కొద్దిగా టైం పడుతుంది. సో మ్యాక్సిమం క్లీన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. బట్ మ్యాక్సిమం నా రూమ్ అలానే ఉంటుందండి. కొద్దిగా టేబుల్ మీద ఐటమ్స్ అన్నీ ఉంటాయి, బట్ టేబుల్ అయితే క్లీన్గానే ఉంటుంది. బట్ రిమైనింగ్ ఐటమ్స్ ఏవేవో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడైతే నేను క్లాస్కి సెట్ చేసేసుకుంటా ఉన్నాను. సో ఫస్ట్ అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు అసలు ఏం చేయాలి, ప్లానింగ్ అనేది కంపల్సరీ. ఒక పేపర్ మీద నేను రాసుకుంటాను అనమాట. ఈరోజు అంటే స్టూడెంట్ని బట్టి ఉంటుందండి. మళ్ళీ స్టూడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత గ్రాస్ప్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి మళ్ళీ క్లాస్ అనేది మారిపోతుంది అనమాట ప్లాను. బట్ ఈ సోప్స్ చేయాలి, ఈ వెరైటీస్ చేయాలి అన్నది మాత్రం ఫస్ట్ అయితే నేను రాసుకుంటాను. సో అవన్నీ ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా చూస్తాను. అండ్ వాటికి కావాల్సిన మౌల్స్, అలాగే వాటికి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. అది ఒక పెద్ద పని అండి. సో అవన్నీ నేను చేసుకుంటున్నాను. అండ్ పాప అయితే ఆన్లైన్ క్లాస్లో కూర్చుంది. తనకి 1 కల్లా క్లాస్ అయిపోతుంది. తర్వాత ఇంకా లంచ్ చేసి తను నేను కూడా చేసేస్తాను యాక్చువల్గా. ఈరోజు క్లాస్ అయితే 2 o'clock అనమాట. సో దానికి క్లాస్ అయిపోగానే లంచ్ చేసేసిన తర్వాత ఇంకా క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్ ఉంటుందండి. కంటిన్యూస్ 5:30 వరకు ఉంటుంది. అండ్ 5:30 తర్వాత ఇంకా సర్దుకోవడము, క్లీనింగ్, ఈ పనులన్నీ ఉంటాయన్నమాట. ఇది ఉంది కదా, ఇది వచ్చి స్టిక్కర్. ఇది స్టిక్కర్ కాదు, ఇది ఎరేజర్ అనమాట. ఈ ఎరేజర్ని కూడా సోప్లో యూజ్ చేస్తాము, జస్ట్ డెకరేషన్ పర్పస్. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇట్లా ఉసిరికాయలు ఉన్నాయి, వీటిల్ని జ్యూస్ చేసి ఫ్రీజ్ చేస్తాను అనమాట. అండ్ అలాగే గ్రైండర్ వేసుకునే పని ఉంది. గ్రైండర్ వేసేసుకున్న తర్వాత ఇంకా డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకోవడం.
దోసపిండి వేసేటప్పుడు ఇలా ఒక స్పూను చక్కెర వేస్తే మనకి దోసపిండి చాలా దోశ వేసేటప్పుడు బాగా రెడ్గా వస్తాయన్నమాట దోశలు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఈరోజు చిన్న వ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.